ఇసుక ఏపీలో నకిలీ మద్యం కేసు ప్రకంపనలు రేపుతోంది. నకిలీ మద్యం కేసులో విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు విజయవాడలోనే మకాం వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు మూలాలు విస్తరించి ఉండడంతో లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు ఎక్సైజ్ అధికారుల అదుపులో ఉన్నాడు. ఇవాళ కోర్టులో హాజరుపడుతున్నారు. నకిలీ మద్యం ఎవరెవరికి సప్లై చేశారు, కేవలం ANR బార్లోనే అమ్మారా అనే కోణంలో విచారణ జరుగుతోంది. నిన్న సీజ్ చేసిన లిక్కర్ ఒకే చోట అమ్మటం సాధ్యం కాదని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. విజయవాడలోని వైన్ షాప్లో జనార్దన్ రావుకు భాగస్వామ్యం ఉందని, అక్కడికి సప్లై చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. నకిలీ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ బృందాలు మొత్తం విజయవాడలో మకాం వేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలకు సిద్ధమవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ములకల చెరువు నుంచి ఇబ్రహీంపట్నం వరకు మొత్తం మూలాలు విస్తరించి ఉండడంతో లోతైన దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మా ప్రతినిధి శివ మరింత సమాచారం అందిస్తారు. శివ, ఇంకా ఎవరెవరి పాత్ర ఇందులో ఉంది, ఎక్కడెక్కడ దీనికి లింకులు ఉన్నాయన్న విషయంలో పోలీసులు ఇంకా ఎట్లా ఫోకస్ చేశారు? రైట్ రాజేష్, మొత్తం మీద చూసుకుంటే లెక్కల వ్యవహారానికి సంబంధించి, నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం సీరియస్గా స్పందించింది. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాకు సంబంధించిన తంబళ్లపల్లిలో జరిగిన మద్యం వ్యవహారం, అక్కడ ఒక డంపులు లభించింది. అక్కడి నుంచి కూడా సరాసరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి టచ్ చేసిన పరిస్థితి కనిపించింది. ఇబ్రహీంపట్నంలో అద్దేపల్లి జనార్దన్ ఆయన 2 చోట్ల డంపు చేశారు. దాదాపుగా లక్షలకు సంబంధించిన కేసులని అక్కడ నిల్వ చేసిన పరిస్థితి కనిపించింది. నిన్న మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై కూడా చూసాం. బిగ్ టీవీలో కూడా మనం విజువల్స్ చూసుకుంటే కనుక వేల సంఖ్యలో కాలిడ్ బాటిల్స్, వందల సంఖ్యలో ఏదైతే సంబంధించిన టిన్నులు, అంటే ఒక్కొక్క టిన్నుకి సంబంధించి 35 లీటర్లు ఉండే టిన్ను, దాదాపుగా 90 నుంచి 95 టిన్నులు, అలాగే లేబుల్స్, బ్రాండెడ్ కంపెనీ స్టిక్కర్స్, హలోగ్రామ్ స్టిక్కర్స్ని విచ్చలవిడిగా తయారు చేసిన పరిస్థితి కనిపించింది. దీంట్లో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్సైజ్ శాఖ సీరియస్గా ఫోకస్ పెట్టింది. మొన్నటి దసరా ఉత్సవాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా లక్షల సంఖ్యలో కేసులు ఈ నకిలీ మద్యం విక్రయించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలనే టార్గెట్గా చేసుకొని దసరా నేపథ్యంలో ఈ సిండికేట్ దందా లేపినట్టు తెలుస్తూ ఉంది. అయితే ఒక 40 నుంచి 50 వేల కేసులు మాత్రం ఇబ్రహీంపట్నం నుంచి కూడా సరాసరి ఆయా గ్రామాలకి, ప్రాంతాలకి తరలినట్టు తెలుస్తుంది. ఇబ్రహీంపట్నం కేంద్రంగా కూడా ఇటు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు సంబంధించిన కొన్ని ప్రాంతాలకు కూడా ఈ మద్యం కేంద్రీకృతమైనట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా వేల కేసులు సంబంధించి తరలించినట్లు కూడా గుర్తించారు. అయితే ఈ అద్దేపల్లి జనార్దన్ రావుకు సంబంధించి కూడా ఆయన గత 20 సంవత్సరాలుగా, దాదాపుగా 20 సంవత్సరాలుగా ఆయన లిక్కర్ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. గత 4-5 సంవత్సరాల కాలంగా నకిలీ మద్యం విక్రయించడంలో కీలకమైన పాత్ర పోషించినట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా తెనాలికి సంబంధించిన కొడాలి శ్రీనివాసరావు అనే వ్యక్తి కూడా వీరికి యాడ్ అయిన పరిస్థితి కనిపించింది. కొడాలి శ్రీనివాసరావు, అలాగే ఏదైతే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఉండి సస్పెన్షన్ గురయ్యాడో జయచంద్రారెడ్డికి నమ్మకస్తుడిగా కూడా గుర్తించారు. నిన్న తెనాల్లో కూడా సోదాలు నిర్వహించిన పరిస్థితి కనిపించింది. అయితే ఆయన నేతృత్వంలోనే ఈ తతంగం అంతా కొన్ని రకాలు కొనసాగినట్టు తెలుస్తూ ఉంది. అయితే తంబళ్లపల్లిలో లభించిన డైరీలో మొత్తం 78 పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది. దీంట్లో అధికార పార్టీకి సంబంధించిన పలువురు శాసనసభ్యులు, పలువురు మంత్రుల పేర్లు కూడా డైరీలో ఉన్నట్టు తెలుస్తోంది. 78 మందికి సంబంధించి కావాలనే రాశారా, లేకపోతే ఎందుకు రాశారా అనే దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ కేసుని ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ కొనసాగడంలో కొంత జాప్యం కొనసాగుతోంది. లా అండ్ ఆర్డర్ పోలీసులు సహాయం తీసుకోవాలా, లేకపోతే ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయాలా అనే దానికి సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే టోటల్ ఈ లిక్కర్ వ్యవహారానికి సంబంధించి కూడా ఇప్పటికే అధికార పార్టీ శాసనసభ్యుల పాత్ర ఉందని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు బలంగా ఆరోపణలు చేస్తున్నారు. నిన్న బిగ్ టీవీతో మాట్లాడుతూ దేవినేని అవినాష్ కావచ్చు, అలాగే మాజీ మంత్రి జోగి రమేష్ కావచ్చు, వీరిద్దరు కూడా స్థానిక ఎమ్మెల్యే, వారి బంధుగణం, ఎంపీ పాత్ర ఉన్నట్లు కూడా వారు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనిపించింది. మరొక వైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వైసీపీ హయాంలో లిక్కర్ హ్యామ్ జరిగింది, లిక్కర్ స్కామ్కి కర్త కర్మ క్రియ వైఎస్ఆర్సీపీ నేతలే. తెలుగుదేశం పార్టీ నేతలు ఎప్పుడు కూడా తప్పు చేయబోరు. వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీకి వచ్చిన నేతలు ఈ వ్యవహారాన్ని అంతా నడిపారు. అంటే గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు ఎవరైతే జయచంద్రారెడ్డి కావచ్చు, సురేందర్ నాయుడు కావచ్చు, జనార్దన్ కావచ్చు, సో ఈ తతంగాన్ని అంతా నడిపినట్లు మీరు అంగీకరించినట్లేనని చెప్పి కూడా టీడీపీకి సంబంధించిన మంత్రులు వైఎస్ఆర్సీపీని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే
మొన్నటి ఎన్నికల్లో ఈ లిక్కర్ డబ్బులు వాస్తవానికి మొన్నటిదా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ ఆయనలో జరిగిన మద్యం కేసులో ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో లిక్కర్ కేసులో డబ్బులు పంపిణీనట్లు గుర్తించారు. తాజాగా మొన్నటి ఎన్నికల్లో ఇబ్రహీంపట్నానికి సంబంధించిన అద్దేపల్లి జనార్దన్ రావు పలువురు శాసనసభ్యులకి, పలువురు ఎంపీ అభ్యర్థులకి, ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఎన్నికల సమయంలో ఫండింగ్ ఇచ్చినట్లు కూడా అధికారులు గుర్తించారు. అయితే ఆ ఫండింగ్ ఎవరెవరికి ఇచ్చారు, ఎవరి ద్వారా ఇచ్చారు, ఏంటి అనే కోణంలో కూడా ఎక్సైజ్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిన్న మొన్న ఈ రోజు జరుగుతున్న దర్యాప్తు మొత్తాన్ని బేస్ చేసుకొని ఎక్సైజ్ శాఖ అధికారులు సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సీఎం చంద్రబాబుకి నివేదిక ఇచ్చిన తర్వాత టోటల్ ఈ వ్యవహారానికి సంబంధించి ప్రత్యేక దర్యాప్తు సంస్థకు ఆదేశించే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ. ఏపీలో నకిలీ మద్యం కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. సో నిన్న బిగ్ టీవీ ప్రజలకు చూపించింది, అక్కడ ఆ డంపులలో విస్తుగొలిపేటువంటి నిజాలని చూపించింది బిగ్ టీవీ. నిన్న చాలా వరకు ఖాళీ క్యాన్లు కావచ్చు, బాటిల్స్ కావచ్చు, అక్కడ లేబుల్స్ వేస్తున్నారు. అసలు ఒక కల్తీ మద్యం తయారు చేసిన తర్వాత దాన్ని ఆ బాటిల్స్లో ఫిల్ చేసి వాళ్ళకి చేతికి ఏది దొరికితే ఆ లేబుల్ వేయడం, చాలా బాటిల్స్ ఇంకా లేబుల్ వేయని బాటిల్స్ కూడా నిన్న బిగ్ టీవీ మన ప్రజలకు చూపించింది. సో దీని విషయం పైన పోలీసులు చాలా సీరియస్గా ఫోకస్ చేశారు. ఆ నకిలీ మద్యం ఎక్కడెక్కడ అమ్మారు, సో మనం చూస్తున్నట్టుగా ఏఎన్ఆర్ రెస్టారెంట్ బార్ దాంట్లోనే అమ్మారా, ఇంకా మొత్తం చుట్టుపక్కల ఎన్ని బార్లు ఉన్నాయో అన్ని బార్లు అమ్మారా, తర్వాత వైన్ షాప్స్ కూడా సప్లై చేశారా, సో దీన్ని ఎంతమంది ఈ నకిలీ మద్యాన్ని తాగి ఉంటారు, ఎంతమంది ప్రజా ఆరోగ్యం దెబ్బతిని ఉంటుందనే ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. అయితే ఈ లింకులు ఎక్కడ ఉన్నాయి, ఆ డంపుల దొరికినటువంటి ఆధారంగా దీంట్లో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉంది, ఎవరెవరి పాత్ర ఎంత ఉంది, దీంట్లో ఏ స్థాయి వాళ్ళు ఉన్నారు అనే దానిపైన పోలీసులు చాలా బలంగా ఫోకస్ చేశారు, వివరాలని తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.